హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు గెట్ సెట్ ఫిట్. ఈరోజు మన గెట్ సెట్ ఫిట్లో మన హ్యామ్స్ట్రింగ్స్కి రిలేటెడ్గా ఈ స్టిక్ యూస్ చేసి ఎక్సర్సైజెస్ చేయబోతున్నాం. సో అవి ఎలా చేయిస్తారో మన ఫిట్నెస్ ఎక్స్పర్ట్ అభిమానికను అడుగుదాం. హాయ్ అభిమానిక. హాయ్ విష్ణు. హాయ్ అనిల్. హాయ్ విష్ణు. సో ఎక్సైటెడా? యా, స్టిక్ ఉంది. ఐమ్ షూర్ మీరు అనుకుంటారేమో మంచి అలా తిప్పి చేయొచ్చు, అన్ని స్టంట్ సినిమాల్లో హీరోల్ లాగా చేసుకుంటూ. ఇప్పుడు నెక్స్ట్ వీళ్ళే హీరోస్ అవ్వబోతున్నారు. సో కదా, సో మీరు హీరోస్ అనగానే ఒక ఐడియా వచ్చేసింది వర్కౌట్స్ ఎలా ఉంటాయి అనేది. యా, బట్ ఇవాళ వీఆర్ కాన్సన్ట్రేటింగ్ ఆన్ ద హ్యామ్స్ట్రింగ్స్. చాలా మంది స్పెషలీ అంటే జిమ్కి, నాకు తెలిసిన స్పెషలీ బాయ్స్ జిమ్కి వెళ్ళి మిషన్స్ ఉంటేనే మా హ్యామ్స్ట్రింగ్స్ కరెక్ట్గా వర్కౌట్ అవుతాయి, స్ట్రాంగ్ అవుతాయి, వెయిట్స్ లిఫ్ట్ చేస్తేనే విల్ ఫీల్ గుడ్ అని అంటారు. బట్ ఇవాళ మనం స్టిక్ చేసి కూడా చేయబోతున్నాము. అండ్ టెక్నిక్ చాలా ఇంపార్టెంట్. మన హ్యామ్స్ట్రింగ్స్, డెడ్ లిఫ్ట్స్ అండ్ స్క్వాట్స్కి డిఫరెన్స్ చాలా ఉంది. చాలామంది కన్ఫ్యూజ్ అవుతారు. డెడ్ లిఫ్ట్ చేయబోయి, సో నార్మల్గా డెడ్ లిఫ్ట్ చేసినప్పుడు ఫార్వర్డ్ బెండ్ చేస్తాము, నీస్ కొద్దిగా బెండ్ చేస్తాం. స్క్వాట్ చేసినప్పుడు కంప్లీట్గా వి పుష్ అవర్ హిప్ బ్యాక్. సో దానికి చాలా డిఫరెన్స్ ఉంది. నేను మళ్ళీ ఇవాళ చేయించేటప్పుడు నేను చూపిస్తాను. బట్ స్టిక్ యూస్ చేస్తున్నాము. సో డెఫినెట్గా ఇట్ విల్ నీడ్ అ లాట్ ఆఫ్ కోర్ ఎంగేజ్మెంట్, ఎందుకంటే కొన్ని బ్యాలెన్సింగ్ ఎక్సర్సైజెస్ కూడా ఉంటాయి. సో యూ గైస్ గెట్ రెడీ. ఆర్ యూ రెడీ? యా, లెట్స్ గో. లెట్స్ స్టార్ట్ విత్ సమ్ వార్మప్స్. వార్మప్స్కి స్టిక్ అవసరం లేదు, సో పక్కన పెట్టేసేయండి. ఆల్ రైట్, ఫస్ట్ హిప్ సర్కిల్స్ క్లాక్ వైజ్, యాంటీ క్లాక్ వైజ్, 10 counts. Let's go. 5, 6, 7, go. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. And other side. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 and 10. And akkadi nunchi legs wider, hands in the center and paiki. So isari try maximum to keep your knees straight. Okay, let's go. 5, 6, 7, go. Forward bend 1 and up. 2, hands itla feet madhyalo center lo place cheyali. 3, 4, 5, 6, 7, 8, 9 and 10. And ఇప్పుడు hands down, you're going to hold a position లో. Try చేయండి maximum to keep your knees straight. Hip up, పైకి ఉండాలి. Chest forward, chin forward. 1, 2, 3. మీ వెయిట్ మొత్తం టోస్ వైపు ఉండాలన్నమాట. షిఫ్ట్ యువర్ వెయిట్ ఫార్వర్డ్. 5, 6, 7, 8, 9, 10. అండ్ అక్కడి నుంచి స్లోగా కమ్ అప్. అండ్ ఇప్పుడు యూఆర్ గోయింగ్ కొంచెం ఫీట్ దగ్గరికి తీసుకొచ్చి మీ షూస్, మీ టోస్ని ఇలా పట్టుకొని బోత్ హ్యాండ్స్తోని ఓన్లీ హిప్ డౌన్ అండ్ అప్, హిప్ డౌన్ అండ్ అప్. ఓకే, upper body లేపట్లేదు. Hold your shoes. 5, 6, 7, go. Hip down and up. Shift the weight forward. 2, very nice. 3, 4, 5, 6, abs tight. 7, 8, 9 and 10. And slowగా come up, stand straight. ఇక్కడ నుంచి రైట్ లెగ్ ఫ్లెక్స్ చేసి, ఫుట్ ఫ్లెక్స్ చేసి పెట్టి స్ట్రైట్ మాక్సిమం. ఈ నీ బెండ్ చేయండి, సాఫ్ట్గా వెయిట్ దాని మీద షిఫ్ట్ చేసి. రేస్ చేస్తున్న లెగ్ మాత్రం ట్రై అండ్ కిక్ హైయర్. లెగ్ రేస్ చేసినప్పుడు ఎప్పుడు కూడా హీల్ నుంచి యు ఆల్వేస్ రేస్. సో కిక్ ఇస్ డిఫరెంట్. ఇది కిక్, మనం కిక్ చేయట్లేదు, రేస్ చేస్తున్నాము. రేజెస్ కింద నుంచి పైకి స్ట్రైట్. ఓకే, ఫ్లెక్స్ చేసి పెట్టండి మీ ఫుట్. 5, 6, 7 and go. 1, 2, నీ స్ట్రైట్ పెట్టండి, ట్రై చేయండి. 3, 4, వెరీ నైస్. 5, అదర్ నీ బెండ్ చేయండి కొంచెం. 6, 7, 8, 9
10. And other side, 5, 6, 7, go. 1, 2, 3, 4, higher, 5, 6, 7, 8, 9 and 10. Next one, ikkadi nunchi one leg forward, ila toes paiki, other leg koncham back, knee bend chesi, hip hinge cheyali venakki. So ikkada automatically you will feel the stretch. Hands reach up, down and up. Okay, down veltunappudu ila back round undakoddu. Chest forward, chin forward, reach up. Okay, let's go. 5, 6, right leg forward, left leg back, flex the foot, hip back. Okay, let's go. 1 and up. 2, 3, 4, 5, 6, 7, very good. 8, 9 and 10. Switch, other leg, left leg forward, toes pikey and 5, 6, 7, go. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 and 10. మన ఫస్ట్ వర్కౌట్ ఇన్ ద హ్యామ్స్ట్రింగ్ వర్కౌట్ ఇవాళ. స్టిక్ తీసుకోండి, బోత్ ఆఫ్ యూ. స్టిక్ని మీరు ఫార్వర్డ్, మనం ఇంతకుముందు వార్మప్లో కూడా చేసాము. సో బోత్ ద హ్యాండ్స్తోని సెంటర్లో పట్టుకొని వన్ లెగ్ ఫార్వర్డ్, వన్ లెగ్ బ్యాక్, హిప్ హింజ్ చేసేసి you're reaching ముందుకి, forward, back flat పెట్టి and all the way up and then మళ్ళీ down, బాడీకి క్లోజ్ టు తీసుకెళ్ళి మనం హిప్ వెనక్కి పుష్ చేస్తుండాలి. అప్పుడే ఫ్రంట్ లెగ్ స్ట్రేట్ అవుతుంది. మీరు ముందరే ఇలా ముందరుండి వెళ్తే అవ్వదు. మీరు హిప్ వెనక్కి పుష్ చేస్తే ఆటోమేటిక్గా ఈ లెగ్ స్ట్రేట్ అవుతుంది, ఈ నీ బెండ్ అవుతుంది. ఓకే, అండ్ 5, 6, 7 గో ఫస్ట్. హిప్ హింజ్ చేయండి వెనక్కి. Nice. 1, reach forward all the way and up. 2 and bend up. 3, hip benaki, good. 4, shoulders away from your ears, up. 5, 6, abs tight. 7, 8, 9, back flat పెట్టడానికి ట్రై చేయండి. 10 and up. Switch, other leg. Right leg forward, hip వెనక్కి hinge, back knee bent and 5, 6, 7 go. 1, maximum కింద వరకు రీచ్ అవ్వాలి. 2, 3, 4, 5, 6, flat back, back knee bent. 7, very nice. 8, shoulders away, ears నుంచి దూరం. 9, last one, 10 and relax. ఇక్కడ నుంచి lie down. So lie on your back మీద పడుకోండి. knees bent and feet దూరం, హిప్ నుంచి కొంచెం ఫార్వర్డ్, లెగ్స్ కొంచెం ఫార్వర్డ్. ఓకే, కంప్లీట్గా కాదు. యా, ఆన్ ద హీల్స్. సో టోస్ పైకి ఉంటాయి, హీల్స్ మీద సపోర్ట్ తీసుకోండి. అండ్ ఇప్పుడు స్టిక్
మీ హిప్ మీద ప్లేస్ చేయండి. ఆల్ రైట్, సో ఇక్కడ నుంచి గ్లూడ్ పైకి ఆన్ ద హిప్. సో ప్లేస్ ది స్టిక్స్ హిప్ మీద, హిప్ డౌన్ ఫస్ట్ విష్ణు, అండ్ హీల్స్ మీద ఎస్ కొంచెం ఫార్వర్డ్, టోస్ పైకి టువర్డ్స్ ద రూఫ్ ఫేస్ చేయాలి, టోస్ పై దట్స్ ఇట్. అండ్ మనం ఎప్పుడు హీల్స్ పెట్టి మనం లెగ్ ఫార్వర్డ్ బ్యాక్ చేసినప్పుడు యూ విల్ వర్క్ ఆన్ ద హ్యామ్స్ట్రింగ్స్. నార్మల్గా గ్లూట్ బ్రిడ్జ్ చేసినప్పుడు గ్లూట్స్ మీద వర్క్ చేస్తాం కదా, సో ఇప్పుడు హ్యామ్స్ట్రింగ్స్ మీద కొంచెం లెగ్స్ ఫార్వర్డ్ పుష్ చేసాం కాబట్టి నా స్లోగా పుష్ యువర్ హిప్ అప్, స్టిక్ హిప్ మీదే ఉండాలి. ఎస్, స్క్వీజ్ యువర్ యాబ్స్ అండ్ గ్లూట్స్. ఇప్పుడు రైట్ లెగ్ ఫార్వర్డ్ స్టెప్, left leg forward, right leg in, left leg in, and hip down. Got it? Yeah. Come on, let's go. 2. Hip up, right leg forward, left, right, left, and hip down. Stick kuda me hip to paatu, it should go up and down. So otti la gallo pattukokodu. Okay? 3. Hip up and right, left, down. స్టిక్ ని మన హిప్ కి ప్రెస్ చేస్తూ ఉండాలి. ఓకే, లెట్స్ గో. 4 అండ్ రైట్, లెఫ్ట్, డౌన్. 5 రైట్, లెఫ్ట్, డౌన్. 6 రైట్, లెఫ్ట్, down. 7 right, left, down. 8 right, left, abs tight, glutes tight. 9 right, left, down. 10 right, left, and down. And slowly relax. Stick pakan betti, stand up one more time. ఇక్కడ నుంచి మనం స్టిక్ ని ఇలా ఫార్వర్డ్ హోల్డ్ చేస్తున్నాము అండ్ స్టార్టింగ్ విత్ ద రైట్ లెగ్. సో రైట్ లెగ్ వెనక్కి వెళ్తుంది, ఫ్రంట్ లెగ్ బెంట్ ఉంటుంది, వెయిట్ మొత్తం ఈ లెగ్ మీద ఉంటుంది. సో స్టిక్ హోల్డ్ చేస్తూ మనం ఫార్వర్డ్ బెండ్ అవుతున్నప్పుడే లెగ్ కూడా రేజ్ అవ్వాలి. ఓకే, సో మనం లెగ్ బెండ్ చేస్తున్నప్పుడు ఈ నీ స్ట్రైట్ ఉండకూడదు. వెరీ బ్యాడ్, దట్ విల్ కాజ్ నీ ప్రాబ్లమ్స్, నీ ఇంజరీస్. సో నీ సాఫ్ట్ పెట్టేసి ఇక్కడి నుంచి బెండ్ ఫార్వర్డ్, లెగ్ అప్ అండ్ డౌన్. మీరు నీ స్ట్రైట్ కాదు, నీ బెంట్ వన్ మోర్ టైం. అండ్ మీరు లెగ్ రేస్ చేసినప్పుడు హిప్ ఇలా సైడ్కి తిరగద్దు. ఓకే, మన హిప్ ఫార్వర్డ్ ఫేస్ చేస్తుండాలి, ఇలా కాదు. ఇది ఈజీ అనిపిస్తుంది, డోంట్ డూ దిస్. టర్న్, మన పెల్విక్ ఇక్కడే ఫేస్ చేస్తుండాలి. నా ఫుట్ చూడండి ఫ్లెక్స్ అయి ఉంది అండ్ రీచింగ్, కమ్ అప్. Okay, forward reach and up. Okay, so idi knee bend straight out untadi. All right, straight eppudu avutundi meer straight standing position lo unnappudu. Got it? Yeah. Let's go. Right leg up. 5 6 abs tight, back flat. 7 and go. 1, right leg up, very nice guys, and up. 2 down and up, very nice. 3 and up. 4 bend చేయండి, కింద పెట్టిన నీ bend. 5 hip side ki turn అవ్వకూడదు, very good. 6 and up. 7, it's okay, balance lose అయినా పర్లేదు, keep going and up. 8 and up. 9 and last one, 10. Bend the knee and up. Other side, other leg. 5 6 7, go 1, bend the front leg and up. 2, look down, floor వైపు and up, bend చేయండి knee, bend చేయండి front knee. 3 and up. 4 up. 5 abs tight, up
అప్పుడే మీకు బ్యాలెన్స్ ఉంటుంది. వెరీ గుడ్. 6, bend the front leg. 7, 8, up, 9, and 10. Last one, up, and relax. Next one. So, okay, before we start, so ఎప్పుడు ఈ మధ్య అందరూ ఒకటే క్వశ్చన్ అడుగుతుంటారు, నువ్వు నీ ఇమ్యూనిటీ కోసం ఏం చేస్తున్నావు, ఎక్సర్సైజ్, నువ్వైతే ఎక్సర్సైజ్ పక్కా చేస్తుంటావు, మా లాంటి వాళ్ళకి ఎలా, మేము ఇమ్యూనిటీ ఎలా పెంచుకోవాలి, మాకు సడన్గా వెదర్ చేంజ్ అవ్వగానే కోల్డ్ కాఫ్ ఇవన్నీ వచ్చేస్తాయి, అండ్ దెన్ సడన్గా భయం కూడా వేస్తుంది, నార్మల్ కోల్డ్ కాఫ్ అయినా కూడా కోవిడ్ ఏమైనా ఉందా అనేసి. కానీ దర్ ఇస్ అ లాట్ ఆఫ్ డిఫరెన్స్, మీకు తెలుస్తుంది. అండ్ ప్లీజ్ లుక్ అవుట్ ఫర్ ద సిమ్టమ్స్. మీ ఇమ్యూనిటీ పెంచుకోవడానికి మేము ముందు కూడా ఎన్నోసార్లు మెన్షన్ చేశాము, ఇప్పుడు కూడా మెన్షన్ చేస్తున్నాము. ప్లీజ్ టేక్ మల్టీవిటమిన్స్, చాలా ఇంపార్టెంట్. అది కూడా మీరు డాక్టర్ని ప్రిస్క్రైబ్ చేసి తీసుకోండి, కన్సల్ట్ చేయండి ఫస్ట్. మీ హెల్త్ కండిషన్ బట్టి కూడా ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. కొంతమందికి అంటే విటమిన్ డెఫిషియన్సీస్ ఉంటాయి, కొంతమందికి ఎక్కువ కూడా ఉంటాయి, అలాంటి వాళ్ళు కూడా ఉన్నారు. సో అలాంటి వాళ్ళకి డిఫరెంట్ టైప్ ఆఫ్ మెడికేషన్ ఉంటుంది. సో ప్లీజ్ గెట్ ఇట్ చెక్. కొంతమందికి యూజువల్గా చాలా మందికి విటమిన్ డి తక్కువ ఉంటుంది, కొంతమందికి ఎక్కువ కూడా ఉంటుంది, ఉన్న అవసరం కన్నా ఎక్కువ ఉంటుంది. సో ప్లీజ్ ఫస్ట్ మీ టెస్ట్స్ అన్ని చేయించుకొని ఆ తర్వాత గో ఫర్ ద మెడిసిన్స్, డాక్టర్ ప్రిస్క్రైబ్ మెడిసిన్స్. ఎందుకంటే ఈ మధ్య అందరూ సెల్ఫ్ మెడికేషన్ అని రాంగ్ మెడిసిన్స్ తీసుకొని ఉన్న ప్రాపర్ హెల్త్ కండిషన్ని కూడా రూయిన్ చేసుకుంటున్నారు. సో అలాంటి మిస్టేక్స్ చేయకండి. మనం అందరం డాక్టర్స్ కాదు, నేను డాక్టర్ కాదు. సో నేను కూడా నా ప్రతి ఏది చిన్న ఇష్యూ ఉన్నా ఐ కన్సల్ట్ మై డాక్టర్, చాలా ఇంపార్టెంట్. సో అలాగే మీరు వర్కౌట్స్ చేయాలనుకుంటే ప్లీజ్ కన్సల్ట్ అ ప్రాపర్ ఫిట్నెస్ ట్రైనర్. ఓకే, స్టార్ట్ చేద్దామా? యా, లెట్స్ గో. మన నెక్స్ట్ వన్ ఫ్రమ్ హియర్, సీటెడ్ పొజిషన్. ఇద్దరు నార్మల్ సీటెడ్ పొజిషన్. సో సీటెడ్ పొజిషన్లో యా సో డౌన్, వన్ నీ బెంట్ చేసి వన్ లెగ్ స్ట్రైట్, మీరు కంప్లీట్గా కూర్చున్నారు, వన్ నీ బెంట్ ఇలా పైకి. ఎస్, సిట్ డౌన్ విష్ణు. ఓకే, ఇది కొంచెం లెగ్ ఫార్వర్డ్ పెట్టేసి. ఎస్, ఇప్పుడు ఇక్కడ నుంచి హోల్డ్ ద స్టిక్ని ఇక్కడ ఫుట్ దగ్గర పెట్టేసి కంప్లీట్ ఆర్చ్ దగ్గర. ఓకే, అండ్ ఎస్, హ్యామ్స్ట్రింగ్స్ అంత టైట్ ఉన్నాయి. సో నౌ యు నో, మన హ్యామ్స్ట్రింగ్స్ టైట్ ఉన్నప్పుడు మనం డెఫినెట్గా ఫార్వర్డ్ రీచ్ అవ్వలేము, బట్ దిస్ ఇస్ హౌ వీ కెన్ డూ ఇట్. కానీ ట్రై, కొంచెం లెగ్ దగ్గర తీసుకో. ఎస్, బెండ్ చేయి, కమ్ ఆన్. ఎస్, అండ్ లెగ్ లిఫ్ట్ చేసి గో. యా, లెగ్ లిఫ్ట్ అప్. ఎస్, ఇప్పుడు తెలుస్తుంది, ఇప్పుడు కష్టాలు పడుతున్నారు, వాళ్ళ మొహాలు చూడండి. హోల్డ్ దేర్, వీఆర్ హోల్డింగ్ హియర్ ఫర్ 30 కౌంట్స్. ఓకే, అంటే మన ఫేస్ బెటర్ వీళ్ళు. స్టే, వెరీ గుడ్. బ్యాక్ ఫ్లాట్, చెస్ట్ ఫార్వర్డ్. నీ కూడా కొంచెం స్ట్రైట్ పెట్టడానికి ట్రై చేయండి. తెలుస్తుందా మీకు హ్యామ్స్ట్రింగ్లో? ఇంకా ఏడ్చేటట్టు ఉన్నారు వాళ్ళ మొహం చూడండి. ఓన్లీ 10 seconds డౌన్ అయింది. వెరీ గుడ్. విష్ణు ఇక్కడ ఎక్దమ్ ప్రో. అనిల్ అయితే స్మైల్ చేస్తున్నాడు, నొప్పి ఎక్కువ అయిపోయి స్మైల్ వచ్చేస్తుంది కదా అనిల్. ఐ నో, ఐ ఫీల్ యూ అనిల్. స్టే. ఇంకో 10 seconds. 10, 9, 8, వెరీ గుడ్. 7, 6, 5, 4, 3, 2, 1, and down. Wow, did you see that? అంటే మాట్లాడండి, వీళ్ళిద్దరు మాట్లాడట్లేరు, ఇంకేం మాట్లాడాలి అన్నట్టు మొహం చూస్తున్నారు. పక్కా నన్ను మనసులో తిట్టుకుంటున్నారు కదా. ఇట్స్ ఓకే, దిస్ ఇస్ ఫర్ యువర్ బెనిఫిట్, యు నో. సో మేము అలా తిట్టుకోలేం మాస్టర్, మేము తిట్టుకుంటే మా ఫేస్లో మీకు యూట్యూబ్లో మీరు తిట్టుకున్నా అసలు ఇట్ డజంట్ మేక్ ఎనీ డిఫరెన్స్. ఎందుకంటే ఇది నా జాబ్, ఐ హ్యావ్ టు మేక్ యూ వర్క్అవుట్ కదా. లెట్స్ గో. అదర్ సైడ్ 30 seconds. See, మీకు ఇంత గ్యాప్ ఇచ్చాను ఆల్రెడీ. అండ్ 5, 6, come on, 7. అసలు ఆ స్ట్రగుల్ చూడండి. ఈ లెక్కన ఐఎమ్ ఇమాజినింగ్ మన వ్యూవర్స్ కూడా, చూసే వాళ్ళు కూడా ఎంత స్ట్రగుల్ అవుతుంటారు. మీరు ఇంట్లో స్టిక్ లేకపోతే చీపురు కట్ట తెచ్చుకొని అది కూడా పట్టుకోవచ్చు. బ్యాలెన్స్, abs tight, chest up. 1, 2, 3,
4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, last 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1 and slow go down. Just keep the sticks aside, legs straight cheyandi, forward straight, flat back, hands next to the hip and sit straight. Toes flexed, feet flexed, sit there. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. Ikkanichi hands raised, both the hands, and breathe out chestu, reach forward, back flat undali, chin forward undali, and don't look inside, look forward. Knees bend aina parledu. Yeah. Keep pushing your chest forward. Very good. Chin forward. So chest ni mana knee thighs ki దగ్గర తీసుకురావాలి. అది మన టార్గెట్, మన గోల్. Okay? 1, 2, stay there. 3, breathe. 4, 5, 6, 7, 8, 9, 10. And ikkadi nunchi slowly release your hands. Yeah. And ఇప్పుడు legs wide open in the V. Yeah. Maximum stretch చేయండి. Feet kuda flex ayi undali. Hands forward center. Anil, hands forward center. So knee straight. Yes, very good. And chest forward. So walk your hands forward. Nice. కానీ ముందు చూస్తుండాలి. అనిల్, విష్ణుని చూసుకుంటూ ముందుకెళ్ళు. లోపల వైపు చూస్తే మన బ్యాక్ రౌండ్ అవుతుంది. సో లుక్ అహెడ్. మాక్సిమం ఎంత రీచ్ అవ్వగలుగుతారో అంతే. నీస్ కొంచెం బెండ్ చేయండి, చాలు. స్టే దేర్ అనిల్. ప్రెస్ యువర్ పామ్స్. లుక్ ఫార్వర్డ్. యాబ్స్ టైట్. 1, 2, 3, 4, 5, 6. Smile. 7, 8, 9, 10. And slowగా feet together and shake your legs. And that's it for today. ఈ రోజుల్లో అందరికీ కామన్గా ఉండే ప్రాబ్లం బెల్లీ ఫ్యాట్. సో అది రాకుండా ఉండాలి అంటే పడుకోవడానికి ఒక 3 గంటల ముందే ఎర్లీగా డిన్నర్ చేస్తే చాలా ఉపయోగిస్తుంది. ఇది ఇవాల్టి గెట్ సెట్ ఫిట్. నెక్స్ట్ ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ టేక్ కేర్. బై బై. దిస్ ఇస్ విష్ణు సైనింగ్ ఆఫ్.